నాకు మీ నుండి కావాల్సింది అది ఒక్కటే. Alone at the edge of a universe humming a tune, for merely dreaming we were snow. A siren sounds like the goddess who promises endless apologies of paradise, and only she can make it right. So things are different tonight. రేంజ్ 125 అంటే సరిపోతుంది కదా. యాక్చువల్గా కార్ తీయాలని ప్లాన్ ఉండే, బట్ వర్షం పడింది బాగా. నిన్న పడింది, మళ్ళీ నైట్ పడింది వర్షం. సో మైక్ సెట్ చేసిన, గోపురం యాంగిల్ సెట్ చేసిన. ఇప్పుడు ఎట్లా వస్తుంది ఆడియో? క్లియర్ ఉందని అనుకుంటున్నాను నేనైతే. క్లైమేట్ మంచిగా అనిపించింది. సో బైక్ డ్రైవ్ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నా. అప్పుడే మన నాక్స్ ఇంకొక పని చెప్పింది. ఏదో ఒక పని ఉంటుంది, ప్రతిరోజు ఏదో ఒక పని ఉంటుంది. మామిడికాయలు మళ్ళీ లాస్ట్ మూమెంట్లో కార్ తీద్దాం అనుకున్నాం. ఇప్పుడు చూడనీకి ఎండ కొడుతుంది కదా మీకు, బట్ చల్లగా ఉంది గాలి. గోప్రో యాంగిల్ బాగుందని అనుకుంటున్నాను నేనైతే. మళ్ళీ గోప్రో సెట్టింగ్స్ ఏమేమో గెలికేసిన, ఇప్పుడు పర్ఫెక్ట్ సెట్ అయినాయి అనిపిస్తుంది. వా, అది చూడు, ఆటోలో చూడండి, ఆటోకి చూడు, మనం కనపడుతున్నాం. ఈ హీరో వా, మస్తు కనిపిస్తున్నామా? స్ట్రైట్ అని షేర్ లేట్. ఇప్పుడు బైక్ తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒక మంచి ప్రాపర్ ఒక ఆఫ్ రోడింగ్ ట్రిప్ ఉంది ఒక 3 daysలో. సో వార్మప్ కూడా అయిపోతుంది అని చెప్పి బైక్ తీసినాను. సో ఇది వార్మప్ రైడ్ అనుకోవచ్చు. చల్లగా వస్తుంది. అదే వెన్ ఇట్ కమ్స్ టు యూట్యూబ్, నాకు అర్థం కావట్లేదు. నేను ఒక్కొక్క వీడియో ఎడిట్ చేయడానికి నాకు ఈజీగా 3 to 4 days టైం పడుతుంది. అంత ఎడిట్ చేసి వీడియో అప్లోడ్ చేసినా కూడా 100, 120 మ్యాక్స్. బైక్ గురించి ఒక వీడియో 450 వ్యూస్ ఏమో వెళ్ళినాయి ఈ రీసెంట్ టైమ్స్. నా వ్యూస్ పడిపోయినాయి. నార్మల్గా ఏదో నాకే ఇంట్రెస్ట్ లేని వీడియో అప్లోడ్ చేస్తే, అంత కష్టపడి చేసిన వీడియో దానికంటే దీనికి ఎక్కువ వచ్చినాయి వ్యూస్. అదేందో నాకు అర్థం కావట్లేదు. అది రీచ్ పడిపోయిందా, లేకపోతే అసలు తెలుగు ఆడియన్స్కి నా వీడియోస్ వెళ్ళట్లేవా అర్థం కావట్లేదు. బట్ స్టిల్ నాకు ఇన్స్టాగ్రామ్లో 100 followers ఉన్నారు అనుకుంటా. యూట్యూబ్లో 1.8K సంథింగ్, 1.08K, 1000 సబ్స్క్రైబర్స్ అనుకోండి. బట్ నాకేమనిపిస్తుంది అంటే, నేను వ్యూస్ ఇవన్నీ చూసి బాధపడుతున్నా, బట్ నాకు ఒక స్ట్రాంగ్ అంటే వెరీ స్ట్రాంగ్ సబ్స్క్రైబర్ బేస్ ఫామ్ అవుతుంది అనిపిస్తుంది. చాలామంది సబ్స్క్రైబర్స్ని కలుస్తున్నా నేను, వాళ్ళతో చిన్న రైడ్స్కి వెళ్తున్నా. ఇప్పటికైతే నేనైతే హ్యాపీ. దీనికైతే ఇప్పటికైతే దీనికైతే చాలా అంటే చాలా హ్యాపీ. నాకు ఒక స్ట్రాంగ్ సబ్స్క్రైబర్ బేస్ బిల్డ్ అవుతుంది అనిపిస్తుంది. మొన్న మా కుక్కువాన్ని హాస్పిటల్ తీసుకెళ్ళాం కదా, ఇదే రూట్లో తీసుకెళ్ళాం. మన వెనక కూర్చుంది కదా మన లవ్లీ మేడం, ఇవి చూసింది దారిలో. కావాలని పట్టింది. వెళ్ళు, ఇక్కడ కదా అదా, మట్టిగా ఉండాలా? కావాలని పట్టింది. మీకు నాక్స్ గురించి ఒక చిన్న ఐడియా అయ్యానా? ఎట్లుంటుందంటే,
పట్టు పట్టిందంటే చూస్తా, పట్టు పట్టిందంటే అసలు పట్టు వదలని విక్రమార్కురాలనుకోవాలి. మ్యాక్స్ గురించి క్లారిటీ రానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలా. రీసెంట్గానే మేము స్కిన్ కేర్ బ్రాండ్ చేంజ్ చేసినాము, రివ్యూస్ బాగున్నాయని. వాళ్ళు ఏం మిస్టేక్ చేసారంటే మేము ఒక క్వాంటిటీ ఆర్డర్ పెడితే వాళ్ళు ఒక సన్ స్క్రీన్ మిస్ చేసి ఇచ్చారు. మెల్లగా వాళ్ళు ఒక ప్రోడక్ట్ మిస్ చేసి ఇచ్చారు. వాళ్ళని ఏకి పారేసింది మెయిల్స్లో. అట్లెట్లా చేస్తారు మీరు, అది ఇది అని. లేదు మ్యామ్ మా సైడ్ మిస్టేక్ లేదా అనగానే ఇంకింత ఏకి పారేసిన. నేను ఎంత దూరం అని వెళ్తా అన్నది వాళ్ళని. అంటే నాకు తెలియదు ఆ ప్రొసీజర్ ఎట్లుంటుందో, మ్యాక్స్కి బాగా ఐడియా ఉంది. వాళ్ళని చెక్ చేసుకోమని చెప్పింది, మీరు ఫుటేజ్ చెక్ చేసుకోండి ప్యాక్ చేసేటప్పుడు. అంటే సారీ మ్యామ్ సారీ అని చెప్పి వాళ్ళ మిస్టేకే ఉంది అది. వాళ్ళు రిటర్న్ మాకు మిస్ చేసిన ప్రోడక్ట్ కాకుండా ఇంకా గుడీస్ కూడా పంపిస్తామని మెయిల్ చేసారు వాళ్ళు. అట్లుంటుంది మ్యాక్స్. పట్టు పట్టిందంటే అసలు ఇంపాసిబుల్. అడిగింది ఏది అడిగితే అది ఇప్పించేయడం బెస్ట్. కుకే వారిని మెల్లగా కింద పడుతూ ఏమవుతుంది, నిన్ను ఇక్కడ అప్పచెప్పేసి వెళ్ళిపోతుండే. ఏ సపరేట్ లేనా ఇసుకే సాతి దీంతో పాటే అంట. పెద్ద ఉంది కదా. నీ కళ్ళు ఇంత షార్ప్ ఎట్లా కనపడతాయి? మరి నేను చూడలేదు రోడ్ మీద. ఆ బ్రిగేడ్లో ఎంత ఉండే అది? మరి ఆ బ్రిగేడ్లో సూపర్ ఉన్నాయి కదా, ఈడే తీసుకున్నావు. అవును పెద్దది తీసుకోవచ్చు కదా, ఇంకో 150 పెట్టి. ఒకటే ఇదే బాగుందంటావా? మంచిది పట్టం. సబ్స్క్రైబర్స్ గురించి చెప్తున్నాను కదా. సబ్స్క్రైబర్ బేస్ చాలా స్ట్రాంగ్ బిల్డ్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే. సో దానికైతే నేను చాలా వరకు హ్యాపీ. అందుకే ఒక మంచి ట్రిప్ అయితే ప్లాన్ చేసినాం, 3 days ట్రిప్. ఈ బండికి అయితే ఖచ్చితంగా జస్టిస్ చేస్తాను నేను ఆ ట్రిప్లో. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి, మీకు మంచి కంటెంట్ తీసుకొని వస్తా. యాక్చువల్గా నాకేమనిపిస్తుంది అంటే ఈ సినిమాటిక్ కైండ్ ఆఫ్ కంటెంట్ ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనిపించట్లేదు అనిపిస్తుంది నాకు. వాట్ యాక్చువల్లీ మై సబ్స్క్రైబర్స్ ఆర్ దే వాంట్ జస్ట్ ద బైక్ అని నా ఫీలింగ్. ఉన్నారు ఇప్పుడు సినిమాటిక్ కావాలన్న వాళ్ళు కూడా ఉన్నారు, బట్ మోస్ట్ ఆఫ్ ది సబ్స్క్రైబర్స్ నాకు బిల్ అయింది బైక్ నుండే. సో ఓన్లీ బైక్ గురించి నేను కంటెంట్ పెట్టాలనుకుంటే వీక్లీ 3 videos ఈజీగా అవుతాయి. బట్ ఎప్పుడైతే నేను ఆ ఫిలిం మేకింగ్ అని, ఆ కలర్ గ్రేడింగ్ అని అవన్నీ నేర్చుకోవడం స్టార్ట్ చేసినానో ఆ ఫిలిం మేకింగ్ సైడ్ వెళ్ళిపోయినా. సో నా నీచ్ అంటే ఇప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ ఫామ్ అయింది ఏంది, బైక్ నుండి, మోటో వ్లాగింగ్ నుండి, ఈ ట్రిప్స్ నుండి. అందుకే నేను ఈ నీచ్కే నేను స్టిక్ అయ్యామని ఫిక్స్ అయిపోయినా. సో అందుకే రైడ్ ప్లాన్ చేసినాం. రైడ్ మాత్రం ఎక్సలెంట్. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత రైడ్కి కావాల్సిన యాక్సెసరీస్, నా దగ్గర ఉన్న యాక్సెసరీస్, బ్యాగ్స్ అన్నీ ఎక్కడో మూలకు పడినాయి, అవన్నీ తీసి అన్నీ ప్రాపర్గా సెట్ చేసుకొని అవి చూపిస్తాం. ఇవి దిస్ మట్టి స్టిల్ ఫ్రమ్ ఊటీ. నేను చేసిన రైడ్స్ అన్నిట్లలో ఊటీ నా బెస్ట్ పార్ట్. ఎందుకంటే ఇంతసేపు వర్షం పడింది, మనుషులు కొట్టుకుపోయేంత వర్షం పడింది. ఇప్పుడు చూడండి ఎండెట్లా కొడుతుందో, కళ్ళు తెరవడానికి రావట్లేదు అసలు. అంత అడ్వెంచరస్ రైడ్ నేను నా లైఫ్లోనే ఎప్పుడు చేయలేదు. అదే నా ఫస్ట్ అంత అడ్వెంచర్ రైడ్. ఊటీ ట్రిప్ వెళ్ళొచ్చిన తర్వాత ఎంత టైర్డ్ అయిపోయినామంటే స్ట్రైట్ ఒక 10 days దాకా ఫుల్ రెస్ట్ తీసుకున్నాం. ఆ తర్వాత మ్యాక్స్ అయితే దండం పెట్టేసింది నాతోని కాదు ఇంకా రైడ్స్ చేయడం అని దండం పెట్టేసింది. సో వాట్ నెక్స్ట్, బైక్ రైడ్స్ కాదు, ట్రావెలింగ్ ఈజ్ ద కీ. బైక్తోనే వెళ్ళాలని కాదు. సో అప్పుడు డిసైడ్ అయ్యాను. మా గ్రూప్లో మొత్తం సౌత్ ఇండియా నుంచి ఇప్పుడు ఎట్లా అంటే
ఉన్నదే 4 స్టేట్స్ కదా, 4 స్టేట్స్లో 3 స్టేట్స్ కవర్ చేస్తున్నట్టు. ఎందుకంటే ఒక తమిళ్ మోటో బ్లాగర్ ఉన్నాడు, ఒక కన్నడ మోటో బ్లాగర్ ఉన్నాడు, ఆబ్వియస్లీ నేను ఒక తెలుగు మోటో బ్లాగర్, 2 స్టేట్స్ కవర్ చేసేస్తాను. ఇప్పుడు మీరు చూడబోయే రైడ్, ఈ వీడియో మీరు చూసేసరికి మోస్ట్లీ నేను రైడ్లో ఉంటుంటా. ఫస్ట్ టైం నేను ఒక గ్రూప్తో ఐ మీన్ వేరే రైడర్స్తో రైడ్ చేయడం ఇది నా ఫస్ట్ టైం. నా ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో చూడాలి రైడ్లో. ఎక్కడికి వెళ్తున్నారు బ్రో అంటే, ఇప్పుడు ఎట్లా చెప్పాలి మీకు, ఎవరు దిగినా బయటకు రాలని దాని బ్లూ ప్రింట్ ఎలా దొరుకుతున్నాయా? ఇప్పుడు సౌత్ ఇండియా అనగానే మనకి ఏమొస్తాయి, చిక్మంగళూరు, కూర్గ్, ఈ కేరళలో కొన్ని డెస్టినేషన్స్ వస్తాయి కదా. మేమేమనుకున్నామంటే, ఎందుకు రొటీన్గా అందరు చూపించే ప్లేసెస్ వెళ్ళాలి, మన దగ్గర ఇంత మంచి బైక్స్ ఉన్నదే ఒక అడ్వెంచర్ చేయని కదా, ఎవ్వరు వెళ్ళని ప్లేస్కి వెళ్దామని ఫిక్స్ అయినా. సో ఈ రైడ్ అయితే ఫుల్ అడ్వెంచర్ ఉంటుంది. యాక్చువల్గా నేనేమనుకున్నానంటే, నా ఒక్కడికి లగేజ్ ట్యాంక్ బ్యాగ్ ఉంది కదా, టెయిల్ బ్యాగ్ ఉంది కదా, టెయిల్ బ్యాగ్ ఒక్కటి సరిపోతుందని నేనైతే ఫిక్స్ అయిపోయినా. బట్ జస్ట్ నా బ్లాగింగ్ కిట్ ఒక్కటి తీసుకోవడానికే అసలు ఆ బ్యాగ్ సరిపోవట్లేదు నా ఒక్కడికి. ఈ బ్యాగ్స్, ఈ 2 బ్యాగ్స్, ఇవి ఈచ్ వన్ వచ్చి 32 లీటర్స్. ఈ 2 బ్యాగ్స్ విత్ టెయిల్ బ్యాగ్ తీసుకెళ్తా అని అసలు అనుకోలేదు, అంత లగేజ్ ఎక్కువైపోయింది. మీ నుండి నాకు ఒక్క క్లారిఫికేషన్ కావాలి. ఏంటంటే, ప్రీవియస్ వ్లాగ్ అయితే ఏదైతే ఉందో, వీ మెస్డ్ అప్ ఇన్ అవర్ జాబ్స్ అని పెట్టినా కదా, అందులో మీకు ఇంట్రో నచ్చిందా, లేకపోతే ఇవాళ వీడియోలో ఇంట్రో నచ్చిందా? లైక్ ఫస్ట్ సినిమాటిక్ షార్ట్స్ వచ్చి తర్వాత బైకింగ్లోకి నచ్చిందా, లేకపోతే అందరూ చేసేదానిలాగా ఇప్పుడు అందరు మోటో వ్లాగర్స్, ఏ వ్లాగర్ అని అదే చేస్తున్నారు కదా, హోల్ వీడియోలో ఉన్న మెయిన్ పార్ట్స్ కట్ చేసి అదే ఇంట్రోలాగా చేస్తున్నారు, అట్లా నచ్చిందా? ఇప్పుడు క్రియేటర్కి సబ్స్క్రైబర్కి ఉన్న మీడియేటర్ ఎవరు? కమెంట్ సెక్షన్. కమెంట్స్లో పెడితేనే కదా నాకు మీకు ఏది నచ్చుతుందో, నేను ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలో తెలిసేది. అండ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి, ప్రీవియస్ ఇంట్రో బాగుందా, ఈ ఇంట్రో బాగుందా, ఇవాళ చేసిన ఇంట్రో బాగుందా, మీరు చెప్పేస్తే నాకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది. నేను సినిమాటిక్ షార్ట్ సైడ్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలా, లేకపోతే ఓన్లీ బైక్ వ్లాగ్స్ చేసి, అంటే నేను ఓన్లీ బైక్ వ్లాగ్స్ చేస్తే ఎట్లా అంటే వీక్లీ 3 వీడియోస్ అప్లోడ్ చేయగలుగుతా. ఈ సినిమాటిక్ షార్ట్స్ ఏమవుతుందంటే, కొత్త సాఫ్ట్వేర్ నేర్చుకుంటున్నా. సో ఏమవుతుందంటే, కలర్ గ్రేడింగ్, మ్యూజిక్, కరెక్షన్ అన్నిటికీ నాకు చాలా టైం పట్టిపోతుంది. సో నాకు మీ నుండి కావాల్సింది అది ఒక్కటే, ఒక లైక్ కొట్టండి, వీడియో నచ్చకపోతే కమెంట్ సెక్షన్లో ఏం నచ్చలే చెప్పండి. అండ్ ఇంట్రో కూడా ప్రీవియస్ వ్లాగ్ ఇంట్రో నచ్చిందా, లేకపోతే ఇవాళ తీసిన వ్లాగ్కి ఇంట్రో నచ్చిందా, అది ఒక్కటి క్లారిటీ ఇచ్చేస్తే నేను డీప్గా ఒకదాని మీదనే కాన్సన్ట్రేషన్ పెడతాను. చలో ఇప్పటికైతే సైనింగ్ ఆఫ్. మళ్ళీ నెక్స్ట్ రైడ్లో కలుసుకుందాం. నెక్స్ట్ రైడ్ కోసం స్టే ట్యూన్. See you then. Bye.